స్వామివారి యొక్క ప్రసాదం 6,50,000 డబ్బు సంపాదించుకోవాలని ప్రసాదం చూడండి 100 రెట్లు మళ్ళీ మీకు ఇంటికి వస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి కొన్ని లక్షల మంది భక్తులు ఇచ్చేసి సందర్శించుకున్నటువంటి మహాలడ్డు ప్రసాదం 6,50,000 రూపాయలు. టూండి రాకేష్ పాట స్వామివారి యొక్క ప్రసాదం 6,50,000. 6,50,000 ఒకటో 6,50,000 రూపాయలు. లడ్డు ప్రసాదంగా వరంగా అదృష్టంగా మన ఇంటికి రాబోతుంది. ఆలస్యం చేయకూడదు. ఎందుకు సార్ ఆలోచిస్తూ ఉన్నారు? కమాన్, ఒక మంచి రౌండ్ ఫిగర్ చెప్పేస్తే మనం ప్రసాదాన్ని మీ ఇంటికి ఇచ్చేస్తాం. ఇంకా 6,50,000 రూపాయలు రాకేష్ గారి పాట 6,50,000. 6,55,000 రూపాయలు గణేష్ గారి పాట 6,55,000. వనమా గణేష్ గారి పాట 6,55,000. 6,55,000. 6,55,000. ఏమండి, ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి వేడుకల్లో ప్రసాదం కేవలం 6,55,000. గత సంవత్సరం 15 లక్షలు. లాస్ట్ ఇయర్ 16 లక్షలకి వెళ్ళినటువంటి ప్రసాదం మరి భక్తులందరూ 6,55,000 రూపాయలు. వనమా గణేష్ గారి పాట 6,55,000 రూపాయలు. ఒకటోసారి 6,55,000 రూపాయలు. వనమా గణేష్ గారి పాట 6,75,000 రూపాయలు. రాకేష్ పాట టూండి రాకేష్ గారి పాట 6,75,000 రూపాయలు. 6,75,000 రూపాయలు. 6,75,000 రూపాయలు. ఎస్, 6,75,000. ఒకటోసారి టూండి గణేశుడి యొక్క స్వామివారి యొక్క ప్రసాదం తలుపు తట్టి మీ ఇంటికి రాబోతుంది. మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని మన ఇంటికి తెచ్చుకుందాం. ఒకటోసారి 6,75,000. 6,75,000 రూపాయలు. టూండి రాకేష్ పాట ఒకటోసారి. రాజు గారు, సీతారాం రాజు గారు, గణేష్ గారు, సీతారాం గారు చెప్పాలి, మాట్లాడాలి. సీతారామాంజనేయులు గారు పల్నాడు బిడ్డ. సీతారామాంజనేయులు పల్నాడు బిడ్డ. అడుగడుగ చెక్క చెప్పండి. ఆయన చెప్పాలి. 6,75,000 రూపాయలు. నువ్వు పాడింది జరుగుతున్నటువంటి పాట 6,75,000. మీ నోట్తో చెప్తే మీరు సంతోషపడతాం. 6,70,000 వేస్తున్నాం. పలనాటి సీతారామాంజనేయులు గారు. సార్, సీతారామాంజనేయులు గారు మాట్లాడండి. గణపతి స్వామి లడ్డు దక్కించుకోవడం అంటే నిజంగా అదొక అదృష్టం ఉండాలి. యావత్ మీడియా అంతా కూడా లైవ్ లో కవర్ చేస్తా ఉంది. ఇంత పెద్ద స్వామివారి యొక్క లడ్డు నిజంగా అది చాలా అదృష్టం అండి. 6,75,000 రూపాయలు. టూండి రాకేష్ పాట. టూండి రాకేష్ గారి యొక్క పాట 6,75,000. స్వామివారి యొక్క ప్రసాదం మన ఇంటికి వస్తుంది అనేటటువంటి సంకల్పంతో మీరు పాడండి. 100 రెట్లు 1000 రెట్లు వరాలు మీకు అందజేసేందుకు గణేశుడు సిద్ధంగా ఉన్నాడు. రాకేష్ గారి యొక్క పాట 6,75,000. తదుపరి పాటను పాడబోతున్నారు సీతారామాంజనేయులు గారు.